వంట చేయాల్సిన ఇల్లు. నిలబడ్డావేంటి అమ్మదేవి? లోపలికెళ్ళి దీపం వెలిగించి వంట చేద్దాం పదా. ఇదేంటి, శ్రావ్య వాళ్ళ ఇంటికి వచ్చాను? ఉమాదేవి బ్రాహ్మణ గెటప్లో వంట మనిషిగా వెళ్ళమని చెప్పిందే గాని అది శ్రావ్య వాళ్ళ ఇల్లని చెప్పలేదే. డబ్బుల కోసం ఆశపడితే కష్టాల కుంపట్లోకి వచ్చి పడ్డాను. నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? దురదృష్టానికి నా మీద ప్రేమ మరీ ఎక్కువైంది. నేను పనిచేయడానికి అటు రాజీవ్ ఆఫీసు ఇటు శ్రావ్యుల్లే దొరకాలా? ఇదేం కర్మరా భగవంతుడా. అమ్మదేవి, ఇదిగో సీనుబాబు, ఈ ఇంట్లో వంట పనికి నేను రాలేను. కారణమేంటో? ఉల్లిపాయలు తిరిగితే తొందరగా వచ్చి వంటలు స్టార్ట్ చేయండి. విన్నావు కదా అమ్మదేవి, లోపలికెళ్ళి వంట మొదలు పెడదాం పదమ్మా. శ్రావ్య, మాధవి, రాజీవ్లు ముగ్గురు ఇప్పటికే నన్ను ఇంట్లో అడుగు పెట్టొద్దు అని హెచ్చరించారు. మళ్ళీ ఇలా మారువేషంలో వచ్చి కనబడితే కొత్తగా ఏదో నాటకం మొదలు పెట్టానని గొడవ చేస్తారు. తెలియక ఇక్కడికి వచ్చాను. తెలిసి తప్పు చేయకూడదు. ఇంకా ఏమీ ఆలోచించకమ్మా. లేదు సీనుబాబు, నేను రాను. ఆగండి. మీరు వంట వాళ్ళే కదా? అమ్మయ్యా, జ్యోతి నన్ను గుర్తుపట్టలేదు. లోపలికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? రండి. మా అంబదేవి ఇంత పెద్ద ఇంట్లో వంట పని ఎక్కువ ఉంటుందని రానంటుందమ్మా. పని భారమంతా మీ మీదే పడకుండా నేను చూసుకుంటాను. మీకు నేను హెల్ప్ చేస్తాను. వంట ఆలస్యం అవుతుంది. రండమ్మా. నా కూతురు పిలుస్తున్నప్పుడు నేను రాను అని ఎలా చెప్పగలను? దేవుడి మీద భారం వేసి నేను శారదనని ఎవ్వరికీ తెలియకుండా పని పూర్తి చేసుకుంటాను. సరేనమ్మా, వస్తాను. థ్యాంక్స్ అంబదేవి.